లేదు మాకు గుర్తుంది, పొద్దునగా ప్రార్థన చేసుకున్నాం, సాయంకాలం పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకున్నాం అంటారు. ఉత్తిదే, అదంతా అబద్ధం, మోసం, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటం. ఎందుకంటే మీకు ఎలాంటి దేహం ఉందో నాకు కూడా అలాంటి దేహం ఉంది. నేనేమి వేరు మీరు వేరు అని చెప్పట్లా. ఎందుకు నేను అబద్ధం అని చెప్పానంటే మీరు నేను ఒకటే ఆ విషయంలో. అందుకని ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదా? అంటే మనము ఆయన ప్రేమను తెలుసుకోకుండా ఏదో భయంతో ప్రార్థన చేసుకోవటం, భయంతో యేసుప్రభుని జ్ఞాపం చేసుకోవటం, యేసయ్య అనుకోవటం, తండ్రి అనుకోవటం, దేవుడు అనుకోవటం, ఇంకేదో అనుకోవటం, అంతా భయంతోటే, కృతజ్ఞతతో కాదు. కృతజ్ఞతతో నిండిన హృదయాలు మనం కలిగి ఉన్నప్పుడు మనం ఆయన్ని బతిమాలుకోవాల్సిన అవసరం ఏం లేదు. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తొదమట్టుకు మనం చేపడితే ఏమన్నాడు? మనమే ఆయన ఇల్లు, ఆయన ఇంట్లో ఆయన నివాసం చేస్తాడు. ఆయన ఇంట్లో ఆయన ఉంటే ఏమన్నాడు? ఎవడైనను ఈ ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను అన్నాడు. ఇప్పుడు పక్కోడు ఆలయాన్ని పాడు చేయడం కాదు, వాడు ఆలయం అంటే ఇప్పుడు ఈ దేహంలో దేవుని ఆత్మ ఉన్నాడు అనుకో, ఈ దేహంలో దేవుని ఆత్మ ఉన్నాడు, మన హృదయంలో దేవుని ఆత్మ ఉన్నాడు. ఇప్పుడు ఈ దేహం ఎవరిదే? దేవుడిదా, మందా? మరి దేవుడిది అయితే నీ ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నప్పుడు నీకు మేలు జరుగుద్దా, హాని జరుగుద్దా? అదే చేస్తున్నాం అందరూ అదే చేస్తున్నారు. మీ దేహము దేవుని వల్ల అనుగ్రహించబడిందా? మీరు ఎక్కడైనా కొని తెచ్చుకున్నారా? ఏమో ఎవరి దగ్గరైనా చేయించుకుంటారా? ఏ కంపెనీ వాడి దగ్గర, ఏ గాడ్రేజ్ కంపెనీ వాడి దగ్గర కానీ, రిలయన్స్ కంపెనీ వాడి దగ్గర కానీ చేయించుకున్నారా? ఎక్కడన్నా ఆర్డర్ చేయించుకున్నారా? కృతజ్ఞ అంటే మొదట అక్కడ మీరు గుర్తెట్టుకోవాల్సింది అదే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. వాదములు యందు వ్యర్థులయ్యారు. ఎవరికి వ్యర్థులయ్యారు? ఇంతకే దేవునికి పనికిరారు, వీళ్ళకేళ్ళు పనికిరారు, వీళ్ళ ఫ్యామిలీకి పనికిరారు, వీళ్ళ దేశానికి ఊరికి ఎవరికి పనికిరారు వీళ్ళు. ఇంతకే బతుకుతున్నాం కదా అంటే బతుకుతారు అంతే. కుక్క బతుకుతుంది, మనం బతుకుతున్నాం అంతే. ఇక మనకంటే బాగా కుక్క బతుకుతుంది. ఎందుకు? దానికి ఏ టెన్షన్ లేదు. ఆకలి వేసినప్పుడు ఎక్కడైనా ఒక ముద్ద దొరికింది అనుకో, శుభ్రంగా తిని శుభ్రంగా ప్రశాంతంగా పడుకుంటుంది. మనకేంటి ఎన్ని తిప్పలో? మనకు మామూలు తిప్పలు కాదు మనకే. దానికి మనకులాగా దొడ్లు కడుక్కునే తిప్పలు లేవు దానికి. అంటే అది మనకంటే మంచి బతుకుతుంది. మనకేమో ఇప్పుడు దానికి పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఉంటాయి అంటే కుక్కకు పిల్లలు ఉంటాయి, వదిలేసి వెళ్దా? మరి మనం ఎదిగిన తర్వాత ఆ తల్లి పిల్లల్ని వదిలేస్తుందా, వదలదా? వదిలేస్తుంది. మనం వదులుతామా? మనం వదలకే వాళ్ళు అలాగ పాడైపోయారు. వదిలేసి ఉంటే నిజంగా బాగుపడుదురు, లేదా బుద్ధి అయినా తెచ్చుకుందరు. మనం వదలకుండా గట్టిగా పెట్టుకొని, ఒరి ఎక్కడికి వెళ్ళాడు, ఆడెక్కడికి వెళ్ళాడు, ఈడెక్కడికి వెళ్ళాడు, అది ఎక్కడికి వెళ్ళింది, ఇది ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోద్దో నా బిడ్డ, బయటికి వెళ్తే పాడైపోద్దేమో, చెడు స్నేహితాలు చేసేద్దేమో, లవ్లో పడిపోద్దో, గుంతలో పడిపోద్దో, గోతులో పడిపోద్దో, డ్రైనేజీలో పడిపోద్దో, చెరువులో పడిపోద్దో, కాలంలో పడిపోద్దో, గోదావరిలో దూకేద్దో, ఎవరి బుట్టలో పడిపోద్దో. అంతేనా? ఈ భయం. కుక్కగా భయం లేదు. నా పిల్ల అలాగెళ్ళి ఎక్కడ పడిపోద్దా అని భయం ఉందా? కుక్కకి లేదు, గేదెకి లేదు, ఆవుకి లేదు, పందికి లేదు. వదిలేసి అలాగా కనేసి పాలిచ్చిని వదిలేసిని. మళ్ళీని జ్వరం వచ్చింది అనుకో, వెళ్ళేసుకో, మజ్జిగ తాగు, టీ తాగుతావా, రొట్టె తేనా అడిగితేయా ఏం చేస్తా తెలుసా? అమ్మ ఏం చెప్పక్కర్లేదు, శుభ్రంగా ముడుచుకొని ఓ పక్కన పడుకుంటే, మీరు జాలిపడి ఇది బాగా నీరసంగా ఉందని చెప్పి అన్నం పెట్టడానికి ఏం తింటదా? అది తింటదా? మనమైతే ఏం చేస్తాం? అంటే కక్కేయాలి అంతే. తినేయాలి, కక్కేయాలి, తాగేయాలి, కక్కేయాలి. అప్పుడు దాకా మనకు మనసు ఎంత ఉండదు. బాబా నీరసం వచ్చేది, బాబా నీరసం వచ్చేది బాబా అని ఏం చేస్తారు? ఎప్పుడైనా ఎవరైనా పిల్లలు వద్దు అన్నారనుకో, ఏదైనా పక్కనెట్టేయండి, భోజనం చేయమనండి. ఇప్పుడు కాదన్నాడు వదిలేండి. నువ్వు తింటావో తినకపోతే చల్లారిపోద్ది, నాశనం అయిపోద్ది, ఏదోటి అయిపోద్ది, పురుగులు ఎట్టేద్ది, వాసన వస్తుంది, తింటాడు మానేస్తాడు, ఆడిష్టం. ముందు వాడు చచ్చిపోడు. మనం పెట్టినప్పుడు తినలేదు అనుకోండి, వద్దన్నాడు అనుకోండి, ఆ తర్వాత అది పాడైంది అనుకోండి, ఏ కుక్క తినేసింది అనుకోండి, ఇంకేదో అయిపోయింది అనుకోండి, సంథింగ్, వాడికి ఆకలి వేస్తుంది. అప్పుడు ఆకలి విలువ తెలుస్తుంది. అప్పుడు ఇందాక పెట్టినప్పుడు తినలేదు కదా, వండే వరకు ఆగు, లేకపోతే సాయంకాలమే చేస్తాను అంట అని చెప్పాలి కఠినంగా, నిజంగా నువ్వు తల్లివి అయితే. అందుకని మీరు చెప్తున్నాను మీ అందరికీ, ఓ మహా తల్లులారా,
మీరు ఎవరో సరైన తల్లులు కాదు. నిజానికి మీకు దేవుడు బిడ్డల్ని ఇవ్వటమే దేవుడు తప్పు అని నేను అనలేదుగా, ఇంకేం చేయాలి మరి? అందుకని మిమ్మల్ని ఏం అనలేను, కానీ మీకంటే పంది నయమని మాత్రం అనేస్తాను. ఎందుకంటే దాని పిల్లల్ని చాలా బాగా పెంచుతుంది. విడిచిపెట్టే టైంలో విడిచిపెట్టేసి టెన్షన్ లేకుండా బతుకుతుంది. అంటే మాయ రోగాలన్నీ ఎక్కడున్నాయి? అందుకే మనిషి మాయా, ధనం దగా. ఏంటి? ధనం అంటేనే దగ, మనిషి అంటేనే మాయ. వీళ్ళందరూ మాయ స్వరూపులు. ఎందుకు? మనందరం మాయ. ఇది ఎంత మాయ? ఇది మాయ. ఏది మాయ? ఈ దేహం మాయ. ఎందుకు? చిన్నప్పుడు ముద్దులు ఒలిగింది, నా బంగారు కొండే అన్నావు. ఆ తర్వాత బండ ఏడాడు, బండ, గరుకు బండ, ఊర పంది, దున్నపోతు, అడ్డగాడిద. ఏంటి ఇవన్నీ? చిన్నప్పుడు నీ బంగారు కొండ కదా, తర్వాత ఎదిగి కొలిది అలగయ్యాడు. నువ్వే తయారు చేసావు, వాడికి బాగా అన్నం పెట్టి మేపావు. అప్పుడు ఆడు ఊర పంది లేక, అడ్డగాడిది లేక, దున్నపోతు లేక, ఆ పేర్లన్నీ మళ్ళీ నువ్వే పెట్టావు. నేను అంటలేదు సుమా, అవునా కదా? ఆడపిల్లలకి అయ్యే పేర్లు, మగపిల్లలకి అయ్యే పేర్లు. ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని పేర్లు వచ్చినాయి, బాగా ఓల్డ్ ఇయ్యి. నేను చెప్పి అన్నీ ఓల్డ్ ఇయ్యి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయి ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏమని తిడుతున్నారు పిల్లల్ని? అవి మాత్రం ఎంతకాలం వెళ్ళినా అవి మాత్రం ఉంటాయి. ఎందుకంటే ఈ పందులు, గాడిదలు, ఎద్దులు, దున్నపోతులు ఉన్నంతసేపు, ఈ మనుషులకి బుద్ధి రానంతసేపు, ఈ వివాహ వ్యవస్థ బాగుపడినంతసేపు, దేవుడు ఎందుకు జీవితాన్ని ఇచ్చాడు అర్థం కానంతసేపు, పెళ్ళెందుకు అర్థం కానంతసేపు, బిడ్డల్ని దేవుడిచ్చాడు వారిని ఎలా పెంచాలో తెలియనంతసేపు, మనుషులకు బదులుగా, దేవుని కుమారులకు బదులుగా ఏముంటాయంటే పందులు అండ్ గేదెలు, దున్నపోతులు, కుక్కలు, అడ్డగాడిదలు. ఇటు అడ్డగాడిది, నిలువుగాడిది కూడా ఉంటుందా? వీటిని పెంచేది, వీటిని కనేది మనుషులే. ఒక బిడ్డని నీకు ఇచ్చాడంటే, నువ్వు సరిగ్గా పెంచలేదంటే నన్ను ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. పక్కింటి వాళ్ళ పిల్లల గురించి నిన్నేం లెక్క అడగడు. నీ బిడ్డల గురించి నిన్ను అడుగుతాడు, నీ కుటుంబ సభ్యుల గురించి నిన్ను అడుగుతాడు కాదా అని గారం పెట్టి, లేకపోతే పనికిమాలిన అదే అనవసరమైన హంగామా చేస్తే గనక పాడు చేసేస్తున్నారు. విడిచిపెట్టండి, పిల్లల్ని విడిచిపెట్టండి. చిన్నప్పుడు కింద నేల మీద విడిచిపెట్టండి, కొన్నిసార్లు మట్టిలో విడిచిపెట్టండి, కొన్నిసార్లు గడ్డిలో విడిచిపెట్టండి. లేదంటే మీరే వాళ్ళకి సెన్సిటివ్గా మార్చేస్తే ఏమవుతుంది తెలుసా? ఎప్పుడైనా పొరపాటుని మట్టిలో చేయటారని రోగం వచ్చేది, సాయంకాలం జ్వరం వచ్చేది. ఎక్కడన్నా పొరుగురు వెళ్ళి ఒక గ్లాసు నీళ్ళు తాగారంటే సాయంత్రానికి జ్వరం వచ్చేది. అందుకని సెన్సిటివ్గా పెంచకండి. ఎక్కడికి వెళ్ళినా ఆ నీళ్ళు తాగేటట్టుగా, ఎక్కడికి వెళ్ళినా నేల మీద నడిచేటట్టుగా. ఈ మధ్య కాలంలో కొంతమంది చెప్తున్నారు, చెప్పులు లేకుండా నేల మీద నడిస్తే మంచిదేనా? అసలు నేల ఎక్కడ ఏడిచింది? అంతా సిమెంట్ రోడ్లే, తారు రోడ్లే. ఎందుకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి? నేల మీద నడవకంట, నేల మీద కూర్చోక నడువు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఏ రకరకాల జబ్బులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకున్నారు? నేల మీద నడవలేక. అంత రబ్బరు, ప్లాస్టిక్, తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు, టైల్స్, ఇంట్లో టైల్స్, మార్బుల్స్, అవునా, కెమికల్స్ మీద మొత్తం కెమికల్స్, ప్లాస్టిక్ కింద పైన లోపల అన్నీ అయ్యే. బయటికి వెళ్తే చాలు పెరుగు ప్లాస్టిక్ కవరు, పాలు ప్లాస్టిక్ కవరు, వాటరు ప్లాస్టిక్ డబ్బా, పొద్దున బ్రష్ ప్లాస్టిక్, అందులో వాడే పేస్ట్ కెమికల్స్. ఎన్ని ప్రకృతిలోంచి ఏది డైరెక్ట్గా తీసుకుంటలేదు. అడవిలోకి వెళ్ళినప్పుడైనా పొల్లు ఇరుసుకుని మొహం కడుక్కోడు, అక్కడ కూడా బ్రష్ వాడేస్తున్నాడు అడవిలో, పేస్ట్ ఇది ఇచ్చేసి. అడవిలో వాళ్ళు కూడా పుల్లలు వాడతాం అనేసరి, పాత వాళ్ళు ముసలోళ్ళు వాడుతున్నారు, ఇప్పుడు పడిచోళ్ళు బ్రష్లు ఎట్టి తోమేస్తున్నారు వాళ్ళు కూడా. ఇంకేం బాగుపడతారు చెప్పండి? ఇలా ఉన్నారు. దేవుని ఇంటిని పాడు చేసేస్తున్నారు, నమ్మకంగా లేదు దేవుని ఇంటి మీద, దేవుడిచ్చిన దేహం మీద నమ్మకంగా లేరు. యేసుక్రీస్తు చాలా నమ్మకంగా ఉన్నాడు, మోషే నమ్మకంగా ఉన్నాడు. మోషే కంటే యేసుక్రీస్తు ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడ్డాడు మన కోసం. చూడండి 22వ వచనంలో, అబేకు హృదయం అంధకారం అయిందట, తాము జ్ఞానములు చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారు, వారు అక్షయుడుకు దేవుని మహిమను ప్రతిమా స్వరూపంగా మార్చేశారు.
అది ఈ హేతు చేత 24 వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, హృదయంలో పుట్టే దురాశలను అనుసరించి నడుచుకుంటున్నారు. ఇప్పుడు అంతా ఇదే. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఏంటది, పనికి వెళ్తారు కానీ కష్టపడకూడదు, చెమట పట్టకూడదు, ఎక్కడక్కడ కూర్చుంటే. దయచేసి మనము తీసుకుంటున్న డబ్బుకి, ఎక్కడైనా జీతానికి, లేకపోతే ఏదైనా సరే, ఎక్కడైనా సరే మన డ్యూటీ, మనకి ఏ పని అప్పగించారో పని ఖచ్చితంగా చెయ్యాలి. వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి పని చేయమని, తవ్వమని, బూత్ తవ్వమను, కాల తవ్వమని చెప్తారు. అక్కడ తవ్వేసి వచ్చేస్తున్నాం అంటారు. ఎంతే ఇవ్వాలా, కొంచెం పెంచకూడదా అంటే ఏం చేయాలి? కొంత తవ్వాలి, ఎక్కువ రోజులు తవ్వాలి, ఎక్కువ డబ్బులు గవర్నమెంట్ దగ్గర నుంచి లాగేయాలి. అంటే ఏ రకంగానైనా దురాశే. చూడండి చివరికి ఏమవుతుందంట, చూడండి 24 తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. చూసారా, దేవుడు అప్పగించేసాడు. చివరికి ఒకరినొకరు అవమానపరుచుకుంటున్నారు. ఇక దేవుడితో సంబంధం లేదు వీళ్ళకి. ఒకరు శరీరాలని ఒకరు పరస్పరం ఏం చేస్తున్నారు? అవమానపరుచుకుంటున్నారు. ఎర్రదని, నల్లదని, బొండిదని, బక్కదని కదా అవమానపరుచుకోవడం. అంటే ఇలా అవమానపరిచి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను, ఎందుకంటే భయంకరమైనవి చాలా ఉన్నాయి ఈ లోకంలో. అవన్నీ మనం వీలు పడదు, కానీ ఉదాహరణ చెప్పాను. ఇంకా ఏయో రకరకాల విచిత్రమైన పేర్లతోటి వంకలు పెట్టి పల్లెటూరులో ఇప్పుడు తగ్గారో మరి ఏం చేస్తున్నారో తెలియదు, కానీ అందరికీనే ఉండి అన్నమాట. ఎలాగంటే కురచుకున్నాడు అనుకో పొట్టోడు, నల్లగా ఉన్నాడు అనుకో నల్లోడు, ఎర్రగా ఉన్నాడు అనుకో పండుగాడు. ఇవే పేర్లు. అవునా? ఇప్పుడైతే మానేశారు, తగ్గారు. లాగు ఉంటే బొండోడు, రకరకాల పేర్లు ఇలాగనమాట. ఇందుకని చివరికి 25 వచనం ఏమని చూడండి. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు. కానీ ఏమంటున్నాడు, యుగయుగములకు ఆయన దేవుడు స్తోత్రార్హుడు, యుగయుగాలకి కూడా దేవుని స్తోత్రార్హుడు. కానీ వీళ్ళు ఏం చేశారు? దేవుని మహిమా స్వరూపాన్ని పురుగులు, మనుషులు, పక్షులు ఆ రూపానికి మార్చి వాళ్ళ హృదయ దురాశ. ఇదంతా ఏంటి? దేవుడికి ఒక రూపం ఇవ్వడం అనేది హృదయ దురాశ. మళ్ళీ దేవుడికి ఇలా అలంకరణ, లైటింగు, బోలంత గొడవ, బంగారం, దేవుడికి మళ్ళీ ఆభరణాలు, కిరీటాలు అన్ని చేయించి పేరు తెచ్చుకోవాలి. అంటే కిరీటం చేయింది పేపర్లో వేసేస్తారన్నమాట. రేపు వజ్రాల వ్యాపారి దేవుడికి వజ్ర కిరీటం, డైమండ్ కిరీటం చేయించారు, పేపర్లు వేస్తారు. అంటే ఏది హృదయ దురాశ ఏంటి? దేవుడికి కిరీటం చేయించడన్న పేరు మొత్తం రాష్ట్రం అంతా మారుమోగిపోవాలి, అందరికి తెలిసిపోవాలి. ఇప్పుడు టీవీ వాళ్ళు ఇప్పుడైతే ఇంకా మామూలు కాదు బాబు, ఇప్పుడైతే ఇంకా ఒకటి కాదు, ఇద్దరు కాదు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, టీవీలు మొత్తం టామ్ 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 టామ్. నేను చూసాను, ఒక అతను చూసాను, ఆటో డ్రైవర్ అంట, బిల్డింగ్ కట్టుకున్నాడంట. ఆ ఆటో మీద ప్రేమతోటి ఆ ఆటోని తీసుకెళ్ళి బిల్డింగ్ ఎక్కించాడు పైకి. ఎందుకు ఈ బిల్డింగ్ ఎక్కించాడంటే ఒక క్రేన్ తోటి ఆటో మీద ప్రేమ, అంటే మీ ఆటో మీద ఎంత నాకు కూడెట్టింది అని ఆటో ఎడలాడు కృతజ్ఞత కలిగి ఆటోని మర్చిపోకుండా, ఆ ఆటోయే నాకు జీవనాధారం, ఆటో వల్ల నేను ఎలా ఉన్నానని ఇప్పుడు ఆ ఆటో మీద అమ్మేయకుండా దాని మీద ప్రేమతో అది ముసలిది అయిపోయింది, అది ఎక్కడికి పంపకూడదని చెప్పేసి దాన్ని ఏం చేసాడంటే 2 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు. దానిపైన ఆ ఆటోని క్రేన్ తోటి పైన పెట్టించుకున్నాడు అనమాట. ఇంకా తిరగదు అది. అంటే ఏంట్రా బాబు పైకి చూస్తా అంటే అతను ఆటో తోలి ఇలా బిల్డింగ్ కట్టి సంపాదించాడు. ఇప్పుడు అది వైరల్ అయిపోయింది మొత్తం. అర్థమైంది మీకు? అంటే ఆటో ఒక జీవము లేనటువంటి ఒక యంత్రం, ఒక వస్తువు. దాని ఎడల అతనికి ఉన్న కృతజ్ఞత, తన పనిని వాడు దైవంగా, తన యొక్క వస్తువు వాహనం పట్ల అతనికి ఉన్న కృతజ్ఞత, అది ఇంకా పనికిరాదు. వాహనం కాబట్టి పైన ఎట్టాడు. అలా అమ్మ చచ్చిపోతే ఎక్కడ ఎడతాడు? ఇంట్లో పెట్టుకుంటాడా, పైన ఎడతాడా? కాల్చాలి, మట్లన్నా పెట్టాలి, ఉండడు కదా. అదైతే ఉండదు కొన్ని రోజులు, తుప్పట్టకుండా రంగేసి నీడేసి కాపాడితే. ఒకవేళ 2-3 తరాలు ఉంటది దాచి పెడితే, జాగ్రత్త చేస్తే. అవునా? మనిషి ఉంటాడా చచ్చిపోతే? అంతే. ఇలాగ వస్తువుల పట్ల, జంతువుల పట్ల, కుక్కల పట్ల కూడా కృతజ్ఞత ఉంది చాలా మందికి, కానీ దేవుని పట్ల లేదండి. చూడండి 26 అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారికి అప్పగించేశాడు. తుచ్చమైన అభిలాషలు అంటే ఏంటి? తుచ్చమైన అంటే ఏంటి? ఎందుకు పనికిరాని అన్నమాట. ఇక తర్వాత కామతప్తులు అయిపోయారు అంటున్నాడు. తప్పిదానికి తగిన ప్రతిఫలం పొందటానికి అని 27వ వచనంలో చెప్తున్నాడు.
28 చూడండి. మరియు వారు తమ మనసులో, అసలు చోటు ఎక్కడ లేదు అంటే మనసులో చోటు ఇయ్యలేదు గనక చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకు అప్పగించింది దేవుడే. ఓకేనా? 24లో శరీరాలను అవమానపరుచుకుంటానికి అప్పగించాడు, ఒకరినొకరు అవమానపరుచుకుంటానికి అప్పగించాడు 24లో చూడండి. 26లో తుచ్చమైన అభిలాషలకు అప్పగించాడా? అప్పగించేశాడు. 28లో చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. ఈ స్థితి ఏ మానవుడికి రాకూడదు. దేవునికి అసలు ఈ కోరిక లేదు ఇలా చేయాలని. దేవుడు ప్రేమిస్తానే ఉన్నాడు, కానీ వీళ్ళని ఇలాగ అప్పగించడానికి కారణం ఏంటి? ఫస్ట్ చెప్పాను కదా ఎందుకు అప్పగించాడు చెప్పండి. ఆయనకు మనసులో చోటు ఇవ్వలేదు. ఆయన దేవుడిని ఎరిగినా ఆయనకి ఏనాడు థ్యాంక్స్ చెప్పలేదు. పోయి వాళ్ళ హృదయం అంధకారం అయిపోయి జ్ఞానులు చెప్పుకుని ఒకడొకడు వేదాలు పెట్టుకొని వ్యర్థులైపోయి చివరికి దేవునికి ఏదో చేస్తే దానివల్ల కూడా దురాశతో పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేసి ఎంత గొప్పగా, ఎంత పెద్దది దేవుడికి రూపం చేయిస్తే అంత గొప్ప అనుకొని ప్రపంచంలోనే పెద్దదని, దేశంలోనే పెద్దదని ఇలాంటి పేర్లు తెచ్చుకోవాలని, అవునా, ఊరికి పేరు తెచ్చుకోవాలని, వాళ్ళ వంశానికి పేరు తెచ్చుకోవాలని, వాళ్ళ పేరు తెచ్చుకోవాలని అంటే ఏంటి? హృదయ దురాశలు. ఏంటి? హృదయ దురాశలను అనుసరించి పరస్పరం ఒకరినొకడు మనిషి అవమానపరుచుకునే పనులు మొదలుపెట్టారు. అక్కడే కాదు, ఇక్కడ ఇంట్లో, మీ ఇంట్లో, మన ఇంట్లో కూడా అదే జరుగుతుంది. ఇదంతా చూస్తే సమాజంలో చెప్పాను నేను. ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చేసాం అనుకో, మన ఇంట్లో జరగట్లేదా? మన ఇంట్లో ఏం జరుగుతుంది? మన ఇంట్లో ఏముండాలి? ప్రేమ ఉండాలి. మామూలుగా చెప్తే ప్రేమ ఉండాలి, క్షమాపణ ఉండాలి కదా. ప్రేమ, క్షమ. క్షమించాలంటే ఖచ్చితంగా ప్రేమ ఉంటేనే క్షమాపణ ఉంటుంది. ప్రేమ లేకుండా క్షమాపణ అనేది రాదు. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి క్షమించాడు. ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే పరస్పరము ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరినొకరు హెచ్చరించుకుంటారు, ఒకరికొకరు బుద్ధి చెప్తారు. కొన్నిసార్లు దూరంగా పెట్టాల్సి అవసరమైతే దూరంగా పెడతారు. శిక్షించాల్సి వచ్చినప్పుడు శిక్షిస్తారు. శిక్షించడానికి కారణం కూడా ప్రేమే. చచ్చిపోవాలని కాదు శిక్షించేది, బాగుపడడం కొరకు శిక్షిస్తారు. ఎందుకంటే తాను ప్రేమించే తండ్రి కుమారుడిని ఖచ్చితంగా ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, సరి చేస్తాడు. విశ్వాస గృహంలో ఉన్నటువంటి మనము విశ్వాసులమై ఉన్నప్పుడు ఇప్పుడు మనము ఇంట్లో వాళ్ళని ఏం చేస్తున్నాం? ఒకరినొకరు గౌరవిస్తున్నామా? ఒకరికొకరు లోబడుతున్నామా? లేకపోతే ఒకరినొకరు దూషిస్తున్నామా? ఒకరి మీద ఒకరు కుళ్ళుకుంటున్నామా? ఒకరినొకరు లోకు చేసుకుంటున్నామా? ఒకరినొకరు గొడవలు ఉన్నాయనుకోండి, ఇంట్లో దెబ్బలాడుకుంటున్నారు, భార్య భర్తలు, తల్లిదండ్రులు దెబ్బలాడుకుంటున్నారు, పిల్లలు ఆనందంగా ఉంటారా? మా అమ్మ నాన్న కొట్టుకుంటున్నారే అని ఒకసారి ఆలోచించండి. చిన్నపిల్లల ముందర పెద్దోళ్ళు దెబ్బలాడుకుంటున్నారంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారా? అవరా? అయిపోతారు. కొంతమంది ఏం చేస్తారు? ఏడిచేస్తారు. ఇంకా చిన్నపిల్లలు ఏంటి తెలియని వాళ్ళు ఏం చేస్తారండి? ఏడిచేస్తారు. కొంచెం పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? మా అమ్మ నాన్న తిట్టేసుకున్నారు, దెబ్బలాడేసుకున్నారని పక్కింటి వాళ్ళకి, ఇంకో అమ్మమ్మ దగ్గరకో నాన్నమ్మ దగ్గరకో ఎక్కడ పక్కన ఎవరో పిన్నికో పెద్దమ్మ దగ్గరకు వెళ్ళిపోతారు. అవునా? వెళ్ళిపోరా? ఎవరికి ఇష్టం ఉండదు. అంటే మన ఇంట్లో ఏమి ఉండాలి? సమాధానం ఉండాలా, సంతోషం ఉండాలా, ప్రేమ ఉండాలా, ఆప్యాయత ఉండాలా, ఆదరణ ఉండాలి, భయం లేకుండా ఉండాలి, నిర్భయులుగా ఉండాలి. కానీ ఏముంది? భయం. నాన్న అంటే భయం, అమ్మ అంటే భయం. ప్రేమ ఉండవలసిన చోటకి ఏమొచ్చేసింది? భయం వచ్చింది. ఏ భయం ఇది? వినయంతో కూడిన భయం కాదు, తండ్రి అనే భయం కాదు, అమ్మ అనే భయం కాదు. ఏ భయం? దండనతో కూడిన భయం. అమ్మ ఏం చేద్దాం, నాన్న ఏం చేస్తాడు? నాన్న వచ్చాక నీ పని అయిపోద్ది. అమ్మ అంటది అనమాట. ఏంటి? నాన్న వచ్చాక నీ పని అయిపోద్ది. అసలు ఆ మాట అనాలా, లేకపోతే అసలు నీకు తిండి ఎట్టనో అనాలా? ఇప్పుడు నీ చేతిలో ఉన్నది ఉపయోగించి నాన్న వచ్చేదాకా ఎందుకు నువ్వు? అంటే విలన్ నాన్న అయిపోవాలి, అమ్మేమో అది. అంతేనా? అప్పుడు నాన్న వచ్చి అంటాడు. నాన్న వచ్చి ఏం చేస్తాడు? ఇంకా జరిగేది జరుగుతుంది. అప్పుడు
అమ్మని తిడతాడు అనమాట. ఏంటి తిడతాడు, నువ్వు చెప్పలేవా అని. ఏంటి నువ్వు చెప్పలే, నువ్వు చేయవలసింది చేయలేవా అని వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటే వీడికి మెంటలకి పొద్దుడికి ఇటు పొరపాడైపోద్ది. అంటే ఇప్పుడు ఇంట్లో ఆరాధన జరుగుతుందా, అల్లరి జరుగుతుందా? అల్లరి జరుగుతుంది. మొత్తం మీద బయట వెళ్ళిపోతాడు, వెళ్ళి రోడ్డు మీద అయిపోద్ది సంసారం. ఏంటి దేవుని ఇల్లు ఏమైద్ది? దెయ్యాల గుహ అయిపోద్ది అనమాట. సమాధానపు ఇల్లు ఏమైపోద్ది? ఎవరో చచ్చిపోతే సైలెంట్గా ఉంటారు, అలాగ ఉంటుంది. ఏడిచి సైలెంట్ అయిపోతారు కదా చచ్చిపోయాక, సంతోషం ఉండదు. అలాగ ఉంటారు కొన్ని ఇల్లులు. దెబ్బలాడుకుంటే తర్వాత వచ్చేది అదే. కోపగించేసుకొని చిన్నదానికి పెద్దదానికి కోపగించుకుంటే అదే ఉంటుంది అనమాట. దీని చెయ్యిరిగింది, నేను చేస్తున్నాను, నా చెయ్యిరిగితే ఇది చేస్తుందంటవా? మళ్ళీ ఇది ఆలోచన. అవునా? ఇది మనుషుల పరిస్థితి అలా ఉంది బాబు. ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఇది అంత గందరగోళం? నేను 2 కోణాలు చెప్తున్నాను, మీరు గమనించారు లేదో? అసలు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మీరు లోకము నుండి వేరై రక్షణ పొందారు. పరిశుద్ధుల పరలోకము పిలుపులో పాలు పొందిన పరిశుద్ధులు వాళ్ళు పాపములో ఉన్న చీకట్లో ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి వారు వాళ్ళు మృతులు అని చెప్పాడు. వీళ్ళెవరు? సజీవులు అని చెప్పాడు. ఏ లిస్టులో ఉన్నావని నేను అడగట్లా. ఈ లిస్టులో ఉన్నవారు ఖచ్చితంగా అలాంటి వాటిని, ఆ లిస్టులో ఉన్నవారిని ఆలోచన చేస్తూ ఈ లిస్టులో ఉన్నవారి మరింత బుద్ధి తెచ్చుకొని ప్రభుని జ్ఞాపం చేసుకొని యేసుప్రభు మీద లక్ష్యం ఉంచి యేసుప్రభు యొక్క త్యాగం, యేసుప్రభు యొక్క ప్రేమ, ఆయన కరుణ, ఆయన కటాక్షం, ఆయన క్షమాపణ అవన్నీ తెలుసుకుంటూ ఆయన నమ్మకత్వం, ఆయన నమ్మకంగా ఉన్నాడు. అందుకన్నాడు 3వ వచనం, ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడునో సమస్తమును కట్టినవాడు దేవుడే, సమస్తము స్థాపించేటువంటి వాడు దేవుడు. ఇప్పుడు ఇంకో మాట వచ్చింది. ఫస్ట్ది యేసు మీద లక్ష్యం ఉంచుట, 2వది నమ్మకంగా ఉండటం, 3వది నమ్మకంగా ఎందుకు ఉండాలంటే ఆయన్ని ఎందుకు నమ్మాలంటే అసలు కట్టేది అన్నీ కట్టేది దేవుడే, సమస్తము కట్టేవాడు దేవుడే. నువ్వు ఉండటానికి ఇల్లు కట్టింది దేవుడే, నీ దేహాన్ని కట్టింది దేవుడే, ఈ సృష్టి అంతటిని, ఈ లోకం, ఈ ప్రకృతి అంతటిని కట్టింది దేవుడే, సమస్తము కట్టువాడు దేవుడే. అంతే. ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను, మనం నమ్మకంగా ఉంటే, ఆ యేసు మీద మన లక్ష్యం ఉంటే మనల్ని కట్టేవాడు దేవుడే. అందుకే మనుషులంట దేవుడిని ఎరిగినా దేవుని కృతజ్ఞతలు. ఇప్పుడు చెప్తున్నా, దేవుడు ప్రేమించేవాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇలా సజీవంగా ఉన్నాం. దేవుడు కృపగలవాడు, మన మీద ఇంకా కృప చూపుతున్నాడు కాబట్టి అన్నాడు. అందుకనే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక, అంటే ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల, అంటే కృప ఎప్పుడు ఉందా లేదా? నా మీద లేదు అనొద్దు. మనందరం కృపలో ఉన్నాం, కానీ కృపను వినియోగించుకోవట్లేదు. కృప ఎప్పుడు వినియోగించబడుతుంది మన జీవితంలో అంటే మనం చెప్పాలి దేవునితో, తండ్రి నువ్వు నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు అని. ఆయన కృపను నమ్మాలి. కానీ ఆ కృపని దుష్కార్యాలకు దుర్వినియోగపరుస్తున్నారు. ఆ కృపని దేవుని అంటే తప్పుడు కార్యక్రమాలకి, దుర్నీతి కొరకు ప్రత్యామ్నాయంగా వాడేస్తున్నారు. అంటే చెడు చేయడానికి వాడేస్తున్నారు. అంటే చెడు చేసినా ఏమి జరగట్లేదు కాబట్టి కృపను దుర్వినియోగం చేస్తున్నారు. అంటే ఇప్పుడు అబద్ధం ఆడినా ఏమి రావట్లేదు, నష్టం కలగట్లేదు, వెంటనే కలగట్లేదు కదా. అందుకని ఏం చేస్తున్నాం? ఇంకేం అవ్వలేదులే అనుకుని మళ్ళీ అబద్ధం ఆడడానికి సాహసిస్తున్నాం. అంటే అబద్ధం ఆడినాక బ్రతుకున్నాము అని అంటే కారణం దేవుని కృపే. అంటే అబద్ధం ఆడిన బతుకున్నాడు దేవుడు చంపకుండా ఉన్నాడు అంటే దేవుడు తెంగరోడా, లేకపోతే దేవుడు తెలివి తక్కువ మనలోడా? మనంత తెలివైనోడు కాదేమో దేవుడు. మనకున్న తెలివిది అంటే మనకున్న బుద్ధి లాంటి బుద్ధి దేవుడికి ఉంటే ముందు మనల్ని లేపేసి ఉంటాడు. ఎప్పుడు అబద్ధం ఆడినప్పుడే లేపేస్తాడు. అందుకని ఆయన ప్రేమకి మన ప్రేమకి, ఆయన తెలివికి మన తెలివికి, ఆయన మంచితనానికి మన మంచితనానికి తేడా బేరీ చేసుకోండి, మీకే తెలుస్తుంది. నాయన నాకున్న ఈ మనసు నీకుంటే నా పరిస్థితి ఏంటి అనుకోవాలి. మనం ఏమనుకుంటాం? మన కీడు చేసాడు ఎవడన్నా, మనం ఏమనుకుంటాం? ఆడు రోడ్డు మీదకి వెళ్తే కాలు ఇరిగిపోవాలి, యాక్సిడెంట్ అయిపోవాలి, చచ్చిపోవాలి అనుకున్నాం అనుకోండి. మన రోడ్డు మీదకి వెళ్తే మనకు అయిపోద్ది.
అలా అనుకోకూడదు మనం. అది ఎందుకే మనం ఏమనుకుంటాం, మన శత్రువు నాశనం అయిపోవాలనుకుంటాం ప్రతి వ్యక్తి. శత్రువు దాకా ఎందుకు, ఇంట్లో వాళ్ళే చిన్న విషయానికి కోపం వస్తే ఎంత కోపం, ఎంత పట్టుదల, ఎంత కోపం, ఎంత అహంకారం, ఎంత దుర్మార్గం, ఎంత దుష్టత్వం. అది స్వభావంగా పిల్లల్లో ఉంటుంది. ఆ పిల్లల్లో ఉన్న స్వభావం ఇప్పటికీ చాలా మందిలో పోలేదు. పిల్లలు తల్లిదండ్రుల మీద ఇసుకుంటూ ఉంటారు. ఇసుకుంటున్నారంటే అర్థం ఏంటి? అప్పుడు అనిపించాలి, ఈయనకి అంటమే నేను చేసిన తప్ప అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నారు, మన పిల్లలు మనం మీద ఇసుకోవడానికి మనమే కారణం. దేవుడు మనం మీద ఇసుకోవడానికి మనమే కారణం. దేవుడు మన వైపు చూడకుండా ఉండడానికి, మనల్ని ఇడిచిపెట్టేయడానికి మనమే కారణం. కారణం మనమైనా విడువక ప్రేమిస్తున్నది మాత్రం ఆయనే. ఇన్ని తప్పులకి, ఇన్ని అశాంతికి, ఎంత అభద్రతకి, ఎంత భయానికి కారణం మనమే. కానీ మన ధైర్యానికి మా కారణం మాత్రం ఆయనే. అర్థమవుతుంది మీకు? ఈరోజు మనం ఎందులోనే విజయం పొందాలంటే మన పిరికితనం కాదు, మన భయం కాదు, మన భక్తి కాదు, ఆయన ప్రేమే. అంచేత దేవుడు అంటే ఏంటి అని అంటే, ముందు అసలు దేవుడు ఉన్న మంచి లక్షణం ఏంటో అర్థం చేసుకోండి. దేవుని మంచితనం తెలుసుకోండి. అందుకే మోషే, నాయనా నీ రూపం ఏంటో చూస్తే నా చాలు నా జీవితంలో అన్నాడు. నువ్వు నన్ను చూసి నువ్వు బ్రతక మోషే, నేను నీకు నా మంచితనం అంతా చూపిస్తానన్నాడు. ఆ మంచితనం అంతా మోషే చూశాడు కాబట్టే మోషే దేవుని ఇల్లంతట్లో ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. యేసుప్రభు వచ్చాడు శరీరంలోకి, మోషే కంటే నమ్మకంగా ఉన్నాడట. అందుకని మోషే కంటే ఎక్కువ ఘనతకు, మహిమకు అర్హుడిగా ఎంచబడ్డాడు అని చెప్పాడు. కాబట్టి మనం కూడా ఏమి చేయాలి? ధైర్యాన్ని, నిరీక్షణ వలన, ఈ నిరీక్షణ కోల్పోకుండా ఆ ఉత్సాహాన్ని, దేవుని నమ్ముకున్నాం, ఏ రోజు ఎటువంటి సంతోషం కలిగిందో, ఎటువంటి ఆ రోజు ఎంత ఉత్సాహపడ్డామో అదే ఉత్సాహాన్ని ఏమి చేయాలి? విశ్వాసాన్ని తుదమట్టుకు స్థిరముగా చేపెడితే ఏమన్నాడు? మనమే ఆయన ఇల్లు. ఆయన ఉన్నప్పుడు ఆయన ఇల్లు వద్ది. ఆయన లేడు, నాది అనుకున్నావా? అది ఆయనది కాదు, నీదే. నీదైనప్పుడు దాంట్లో రేలుపోని ఇందాక చెప్పిన అన్నీ వచ్చేస్తాయి, దరిద్రాలు అన్నీ వచ్చేస్తాయి. లేదు, ఆయన ఇల్లుగా ఉంచావా? ఆయన ఉంటాడు. ఆయన ఉంటే నువ్వు శాంతి సమాధానంతో ఉంటావు. ఒక హెచ్చరిక ఏంటో తెలుసా? అది నీ ఇంట్లో, నీ దేహంలో ప్రభు ఉన్నాడు. కానీ నీ ఇంట్లో ఎవరి దేహంలోనైనా దెయ్యం ఉంటే అప్పుడు నీ ప్రభావం ఎక్కువగా ఉందా, దెయ్యం ప్రభావం ఎక్కువగా ఉందా? అంటే నువ్వు చోటిస్తే దెయ్యం ప్రభావం పెరుగుతుంది. నువ్వు ఓర్పుతో, సహనంతో, ప్రేమతో మసులుకుంటే దేవుని ప్రభావం పెరుగుతుంది. ఆడు సంధిస్తేనే కానీ రాలేడు. కానీ నువ్వు సంధి అవకాశం నువ్వు ఇవ్వకు, నమ్మకాన్ని ఇడిచిపెట్టకు. ఇంకోటి చెప్తాను, నేర్చుకోండి. అది లేదు, ఇది లేదు, ఏది లేదు, అది లేదు, ఇది అంటున్నప్పుడు విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి, నమ్మకం ఉంచు, దేవుడు కార్యం చేస్తాడు, కంగారు పడకు అని చెప్పాలి ఎవరికైనా. అది పోయి ఓ కోపాలు, తాపాలు అయ్యి సిందులేస్తే ఏమవుద్ది? బీపీ పెరుగుతుంది, లేనిపోని షుగర్ వస్తుంది. తర్వాత బిళ్ళలు వేసుకోవాలి. పొద్దున్న 2-3 బిళ్ళలు, సాయంత్రం 2-3 బిళ్ళలు, తిన్నప్పుడు బిళ్ళలు, తినక ముందు బిళ్ళలు, పడుకుంటే బిళ్ళలు, లేతే బిళ్ళలు, హాస్పిటల్కి వెళ్తే టెస్ట్లో, తర్వాత అప్పులు, తర్వాత తిప్పలో. ఆలోచించండి. ప్రభు దేహం ఉంది, అది మన కొరకే నలుగట్టుబడింది. ప్రభు రక్తం ఉంది, అది మన కొరకే చిందించబడింది. మనం ఇక ఆ లోకంలో లేము. మనం ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నామో, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధుల గుంపులో ఉన్నామో. మన దేహాలు దేవుని ఇల్లు, ఆలయాలు దేవుని ఇల్లు. ఇదంతా ఏంటి? సంఘము దేవుని విశ్వాస గృహము. ఆ గృహంలో మోషే నమ్మకం ఉన్నాడు, యేసుప్రభు నమ్మకం ఉన్నాడు. ఆ గృహములో, ఆ సంఘములో మనం కూడా నమ్మకంగా ఉంటే మనము ఆయన ఇంట్లో భాగమై ఉంటాము. ఆ ఇంట్లో ఆయన ఉన్నప్పుడు ఈ ఇంట్లో ఎప్పుడు సమాధానం ఉంటుంది. అట్టి సమాధానము, అట్టి కృప, ఆ కృపాక్షేమములు ఎల్లప్పుడూ మన వెంట ప్రభు ఉంచునుగాక. ఆమేన్. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ విన్న మాటలు అన్నిటిని బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ, లోకంలో ఉన్న మాటలన్నీ విడిచిపెట్టి నాయన పరిశుద్ధమైన మీ మాటలు, పరిశుద్ధమైన పిలుపు, పరలోకపు పిలుపు, పరిశుద్ధుల ఆయన పరివారములో, సంఘములో, జ్యేష్ఠుల సంఘములో, పరిశుద్ధుల సంఘములో, నీతిమంతుల సంఘములో మమ్మల్ని ఉంచినందులకే స్తోత్రాలు చెల్లించుకుంటూ, తండ్రి మా కొరకు అపోస్తులుడుగా, ప్రధాన యాజకుడిగా,
ఉన్న మా ప్రభువు మీద మేము మా లక్ష్యం ఉండినట్లుగా నా తండ్రి ఆయన పరిశుద్ధులు అని మీరు పిలిచిన ఆ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే నాయన మోషే నమ్మకంగా ఉన్నాడు, యేసుప్రభు నమ్మకం ఉన్నాడు. మాకు నువ్వు నమ్మకంగా ఉండాలని నేర్పించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ధైర్యాన్ని, ఈ ఉత్సాహాన్ని తుదమట్టుకు చేపట్టడం ద్వారా మేము మీ ఇల్లు అని చెప్పారు, అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అన్నిటికంటే మీరు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు కాబట్టే విడువకుండా కృప చూపుతున్నారని తెలియజేశారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తునందు ఈ భాగ్యము, ఈ కృప, ఈ ఐశ్వర్యము నాయన మీరు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ మహిమైశ్వర్యానికి నన్ను పాత్రుడిగా చేసినందులకై మీకు స్తోత్రాలు. క్రీస్తునందు సమస్తానికి నన్ను వారసుడిగా చేశారు, మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతులు చెల్లించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్.